హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. చిటికెలో అయిపోయే చికెన్ ఫ్రై అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ చికెన్ ఫ్రైకి ఒక చిన్ని మసాలా అనేది రెడీ చేసుకోవాలన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు జాపత్రి, యాలక్కలు, చెక్క, లవంగా, జీలకర్ర, బిర్యానీ ఆకు, ధనియాలు, ఎండుమిర్చి. ఇది చిన్న సెగ మీద మంచిగా కొద్దిగా వేయించి చేసుకునేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో అది మంచిగా శుభ్రం చేసేసుకునేసి అందులోకి కొద్దిగా ఉప్పు, కారం పొడి, పసుపు, మిరియాల పొడి ఇవన్నీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా కలిపేసి హాఫ్ అన్ అవర్ ఒక పక్కన ఉంచేసేయాలండి. తర్వాత కడాయి తీసుకోవాలన్నమాట. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న చికెన్ ఉంది కదా, హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాం కదా, సో ఆ చికెన్ అనేది తీసేసుకునేసి ఆయిల్లోకి వేసేసి మంచిగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. సో అలా వేయించుకుంటూనే ఉండాలండి. ఇది వేయించుకోవడంలోనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా అనేది వేసేసుకుని వేసేయాలా. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర అనేది కొద్దిగా చిటిచిటికి తరిగేసుకొని పెట్టేసుకోవాలి. లాస్ట్ గార్నిష్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుతూనే ఉండాలండి. సో సూపర్ ఉంటుంది. బ్యాచులర్స్కి కానీ మనం ఇంట్లో ఎప్పుడు మనము చిటికెలో అయిపోయే చికెన్ ఫ్రై కానీ ఇది తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉండింది. చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.